జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను మీకు ఒక మహా ప్రతిభత గురించి చెప్తాను. ప్రతిభత అంటే మీరందరూ కూడా పెళ్ళైన వాళ్ళు, ఇలాగా ఆ సంసారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ప్రతిభతలు ఎలా అవుతారు అని అంటే అది మీ మూర్ఖత్వం. పంచమహాకన్యలని ఉంటారు. వారే అహల్య, మండోదరి, కుంతి, తార, పాంచాలి. వీరిరుగురు పంచకన్యలు అంటారనమాట. వీళ్ళల్లో ఒకరు మండోదరి. మండోదరి అంటే మండుకము. మండుకం కప్ప నడుము కలిగినది అని అర్థం అనమాట. ఈమె కారణ జన్మరాలు. ఇప్పుడు మనమైతే ఎవరి గురించి చెప్పుకున్నామో ఈ 5 పంచకన్యలు కూడా కారణ జన్ములే. వారిని మానవులతో పోల్చి చూడకూడదు. పాంచాలికి 5 భర్తలు ఇవన్నీ కూడాను కాదు, వాళ్ళు కారణ జన్మం. ఒక కార్యసిద్ధి గురించి దేవతలు అలా అలా పుట్టి మనల్ని తరింపజేసి ఆ కార్యాన్ని నెరవేరుస్తారన్నమాట. మీరు గమనించండి, ఈ 5 మహాకన్యల గురించి మీరు చదివితే మీకే తెలుస్తుంది. మండోదరి కారణ జన్మరాలు. మండోదరి ఆమె తన తండ్రి చేసే యజ్ఞంలో ఆడపిల్ల గురించి తను చేసిన యజ్ఞంలో అగ్ని నుండి ఉద్భవించిన మహాప్రతిభత. ఆమె రావణాసురుడికి పట్టమహిషి అనమాట. రావణాసురుడిని పెళ్లి చేసుకున్న తర్వాత రావణాసురుడు చేసిన ప్రతి మంచి కార్యంలో, చెడు కార్యంలో అన్నీ గమనిస్తూ రావణాసురుడికి దిశానిర్దేశం చేసేది. కానీ మూర్ఖుడైన రావణాసురుడు ఎప్పుడూ ఆమె మాట వినేవాడు కాదు. అలాగా రకరకాల అమ్మాయిలను చేరపట్టడము, చాలా ఇబ్బంది పడడం, అధర్మంగా ప్రవర్తించడము. అంత శివభక్తుడైన రావణ బ్రహ్మ తన ఆ హద్దులు దాటి ప్రవర్తించడము. మనం ఏం గమనించాలంటే, మనం చేసే ప్రతిదీ మనం నమ్ముకున్న భగవంతుడు రక్షిస్తాడు అనుకున్న ధర్మం ఉన్నప్పుడే భగవంతుడు రక్షిస్తాడు. ఎప్పుడైతే మనం ధర్మం తప్పుతామో ఇంకా ఆయన రక్షించడు. మీరు గమనించండి, అంత పెద్ద రావణాసురుడు ధర్మం తప్పితే చివరికి అధర్మపరుడైపోవడం మూలాన హతుడైపోయాడు. అట్లాగే హిరణ్యకశిపుడు ఇట్లాగే మనం ఏది చూసినా సరే, వాళ్ళు ఎంత భక్తులైనా సరే వాళ్ళు ధర్మం తప్పినప్పుడు తప్పకుండా వారు హతమవ్వాల్సిందే. అట్లాగే మండోదరి ఎంత చెప్పినా వినకుండా సీతమ్మ వారు తీసుకొచ్చినప్పుడు ఆమె సీతమ్మ వారి దగ్గరికి వచ్చి ఆమెను చూసినప్పుడు ఆమెకు అర్థమైపోతుంది ఈమె కారణ జన్మురాలు, ఖచ్చితంగా ఈమె మహాసాత్వి అని. అప్పుడు చెప్తుందన్నమాట, నువ్వు చేసింది చాలా తప్పు, సీతను వెంటనే తీసుకెళ్ళి శ్రీరామచంద్రుడికి ఒప్పచెప్పేసేసి, ఇది నా మాట విను, ఇది ధర్మం అని చెబితే ఆ రావణాసురుడు పొరలు కమ్ముకున్నాయి అతనికి. ఆ పొరల కమ్మునంలో అహంకార పొరలతో ఆయనకి అర్థం కాక తను అట్లాగే ఒప్పుకోకుండా తనని హింసిస్తూ ఉంటే, ఆ హింసే రావణాసురుడు చేసుకున్న పుణ్యాన్ని ఎంత సీత రోజు ఆమె పడే వ్యధ, ఆ వ్యధకే శ్రీరామచంద్రుడు గురించి ఆమె ఆలోచిస్తూ పడే వ్యధలో, ఆ వ్యధలోనే రావణాసురుడు చేసుకున్న పుణ్యమంతా రోజు హరించుకుపోయింది. చాలామంది అడుగుతారు, అప్పటికే రాముడు దేవుడే కదా వెళ్ళిపోయి చేయొచ్చు అంటే కాదు. రావణాసురుడు సంపాదించుకున్న పుణ్యం అంతా ఈ సీత బాధపడుతూ అనుభవించే ఆ బాధలో ఎన్ని రోజులు బాధపడితే అన్ని రోజులు రావణాసురుడు చేసుకున్న పుణ్యం అంతా హరించుకుపోతుంది. పూర్తి పుణ్యాన్ని హరించుకుపోయినప్పుడే శ్రీరామచంద్రుడు యుద్ధానికి వస్తాడు. శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత చివరి రోజు కూడా కొంచెం పుణ్యం ఉండిపోతుంది రావణాసురుడికి. అప్పుడే శ్రీరామచంద్రుడు చెప్తాడు, ఈ రోజు నువ్వు వెళ్ళిపోయి రేపు యుద్ధానికి రా అని చెప్తాడనమాట. అంటే అంత ధర్మ సంకటం ఉంది ఇక్కడ. ఇలా రాముడితో యుద్ధం చేసిన తర్వాత రావణాసురుడు పరమపదం చెందుతాడు. ఆ విషయం మండోదరి తెలుస్తుంది. మండోదరి మహాసాత్వి. తాను ఏదన్నా శాపం పెడితే అది ఖచ్చితంగా ఫలించి తీరుతుందన్నమాట. అప్పుడు ఏదైతే ఇంకా ఆమె కోపం వచ్చి లేచి, నా భర్తని ఇలా చంపాడు కదా, ధర్మాలన్నీ కూడా నువ్వు చూసేది. ఆమె కూడా అక్షరం పాటు ఆమె భ్రాంతిలోకి వెళ్ళిపోయి, నా భర్తను చంపాడు కాబట్టి నేను శపిస్తానని తను బయలుదేరి గబగబా వస్తూ ఉంటుంది యుద్ధభూమికి. వచ్చేటప్పుడు ఆ సంధ్యా సమయం అవుతుంది, అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు.
ఆ సంధ్యానం అవడం వలన తను వస్తున్నప్పుడు తన నీడ తనకంటే ముందు ఒక 20-30 మీటర్ల ముందు పడుతూ ఉంటుంది. శ్రీరామచంద్రుడు యుద్ధభూమిలో ఉంటాడు. రావణాసురుడి పార్థివ దేహం అలా పడిపోయి ఉంటుంది. శ్రీరామచంద్రుడు ఆ నీడని బట్టి ఆ వచ్చేది స్త్రీ అని, పరస్త్రీ యొక్క కనీసం తన నీడ కూడా తన మీద పడకూడదు అని ఆ వచ్చే నీడని చూసి శ్రీరామచంద్రుడు ఒక గెంతు పక్కకి గెంతేసి ఆ నీడ పడకుండా చూస్తాడు. అది గమనించిన మండోదరి, ఇంతటి గొప్ప వ్యక్తిని నేను శపించాలా? ఎన్నో తప్పులు చేసినా నా భర్తకి ఈ శిక్ష సరైనదే. ఎందుకంటే అంతటి పరాయి స్త్రీ నీడ కూడా తన మీద పడకూడదు అన్నంత జ్ఞానం కలిగిన ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ పరశ్రీ వ్యామోహంలో మొత్తము రాక్షసుల్లాగా ప్రవర్తించి ధర్మ విశిక్షణ లేకుండా ధర్మాన్ని పాటించకుండా ఉండే నా భర్త రావణుడు ఎక్కడ అని తను ఆలోచించి శ్రీరామచంద్రుడు నమస్కారం చేసి పార్థివ దేహం దగ్గర కూర్చొని తనని అడుగుతుందన్నమాట చివరి మాటగా, అంత సీతలో ఏముంది, నాలో ఏమీ లేదు రావణ. నీ కామ క్రోధ మద వాత్సల్యాలు ఇవే నిన్ను ఈ రోజున చంపింది. శ్రీరామచంద్రుడు నేను చంపలేదయ్యా, నీ కర్మఫలాలే నిన్ను చంపేశాయి అని చెప్పి ఏడ్చి శ్రీరామచంద్రుడు ఒకటి అడుగుతుంది, నా భర్త పార్థివ దేహాన్ని తీసుకెళ్ళి నేను దహన సంస్కారాలు చేయాలి అని. వెంటనే శ్రీరామచంద్రుడు అనుగ్రహించి తీసుకెళ్ళమని చెప్తాడు. అంత ఆమెను చూసిన వెంటనే శ్రీరామచంద్రుడు కూడా చలించిపోయి వెంటనే విభీషణ్ణి పిలిచి, నీ ధర్మం ప్రకారంగా తనని భార్యగా స్వీకరించి తిరిగి ధర్మ సంస్థాపన చేయి లంకా రాజ్యాన్ని అని చెప్తారనమాట. అంటే మనం చాలామందిని కూడా మనం గమనిస్తే ఏం తెలుస్తుందంటే, భార్య ఎవరైనా చెబుతూ ఉంటే తను ఎందుకు పనికిరాదనో, లేకపోతే ఆ అహం ఉంటుంది చాలామందికి. తప్పకుండా మీ మేలు కోరేది ఎవరైనా ఉంటుంది భార్యే. కాబట్టి రావణాసురుడు భార్య మాట వింటే బాగుపడేవాడు, అలాగని కాదు, కానీ భార్య మాట వింటే ఎవరైనా బాగుపడతారు. జయ శ్రీమన్నారాయణ.